చందమామ కథ. ముఖస్తుతికి మందు. పూర్వం ఒక గ్రామంలో సోమవర్మ అనేవాడు ఉండేవాడు. వాడికి చదువు సంఖ్యల అట్టే అబ్బకపోవటం వల్ల తండ్రి తాతలు సంపాదించిన ఆస్తి మీద బతుకుతుండేవాడు. వాడికి ముక్కు మీద ఉండేది కోపం. అయితే వాడిలో ఒక పెద్ద బలహీనత కూడా ఉండేది. అదేమిటంటే పొగడ్తకి పొంగిపోవటం. సోమవర్మ పొరుగున చేరిన ముసలాయన అడపాదడపా సోమవర్మ దగ్గర చేబదుళ్ళు చేస్తూ ఉండేవాడు. అవి తీర్చాల్సిన సమయానికి ముసలాయన భార్య వచ్చి సోమవర్మ బలహీనత బాగా గ్రహించింది కావటం చేత అతన్ని తెగ పొగిడి పాత బాకీ ఇయ్యకపోగా మరికొంత డబ్బు చేబదులుగా తీసుకుపోయేది. నాయన, అది ఇది కలిపి వచ్చే నెలలో ఇచ్చేస్తాను. నీ మనస్సును అవనీతం, అయినా నిన్ను బతిమాలుకోవటం మా ధర్మం కదా. మీ వంటి జాలిగుండె ఎంతమంది కొడుకులకు ఉంటుంది నాయనా అని ముసలావిడ అనేసరికి సోమవర్మ పొంగిపోయేవాడు. సోమవర్మలో ఉన్న ఈ బలహీనత అతని భార్యకు ఎంతో చిరాకు తెప్పించేది. ఇలా నెలల తరబడి సాగిపోతోంది. ముసలాయనకు జబ్బు చేసిందనో, తలవని తలంపుగా ఏదో ఖర్చు వచ్చి పడిందనో ముసలావిడి సాకు చెప్పి పాత బాకీ తీర్చడానికి బదులు కొత్త చేయబదులు పుచ్చుకుని సోమవర్మని ముఖస్థితితో ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేసి వెళుతున్నది. దీనికి విరుగుడేమిటో అతని భార్యకు అంతు చిక్కలేదు. ఇలా ఉండగా సోమవర్మ మేనమామ వచ్చాడు. ఆ సమయంలో సోమవర్మ ఇంట్లో లేడు. అతని భార్య ఆయనతో తన మొగుడి బలహీనత గురించి విపులంగా చెప్పింది. ఆ రాత్రి భోజనాలయ్యాక సోమవర్మ మేనమామ అతన్ని అతని భార్యను దగ్గర కూర్చోబెట్టుకుని, మా సోమవర్మను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. వీడు తండ్రి తాతల ఆస్తిని తగలేయకుండా ఎంతో పొదుపుగా నెట్టుకొస్తున్నాడు. ఈడు వాడే మా పెదనాన్నగారి అబ్బాయి, ఆస్తి అంతా అప్పుల వాళ్ళకి ధార పోసేశాడు అన్నాడు. ఆ మాటకి సోమవర్మ భార్య పొరిగింటి వృద్ధ దంపతులు చేబదుళ్ళు తీసుకుని తిరిగి ఇయ్యకపోవటం గురించి చెప్పింది. ఆయన బిగ్గరగా నవ్వి సోమవర్మ భుజం తట్టుతూ, తప్పమ్మాయి, నీకు మా వాడి సంగతి ఏమీ తెలియదు. వీడు ఏ పని చేసినా ఎంతో ముందు చూపుతో చేస్తాడు. మీ పెళ్లి రోజు వచ్చే నెలలో కదూ, నీకేదన్నా నగ చేయిద్దామని ఆ బాకీ వసూలు చేయకుండా ఆపుంటాడు. వసూలు చేసి ఉంటే ఈ పాటికి ఖర్చు అయిపోయేది కదా అన్నాడు. అవును మావయ్య, గాజులు చేయిద్దామని అన్నాడు సోమవర్మ. వాళ్ళ బాకీ తీసినప్పటి మాట కదా అంది సోమవర్మ భార్య. తప్పు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు మావాడు. రేపు ఈ పాటికి వసూలు చేయకపోతే చూడు అంటూ సోమవర్మని అతని మేనమామ ఉబ్బేశాడు. దాంతో సోమవర్మ ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళి బాకీ సొమ్ము ఇస్తారా చస్తారా అని కూర్చుని వసూలు చేసుకొచ్చాడు. ఆ డబ్బు పెట్టి సోమవర్మ తన పెళ్ళానికి గాజులు చేయించిందాకా అతడి మేనమామ వాళ్ళ ఇంటి నుంచి కదలలేదు. సోమవర్మ భార్య ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవటమే గాక ముఖస్థుతికి విరుగుడు ముఖస్థుతే అన్న విషయం తెలుసుకుంది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.